లక్ష్యాలను చేరుకోవడానికి తహసీల్దార్లు జట్టుభావంతో ముందుకు వెళ్లాలని ఏపీ జేఏసీ అమరావతి అధ్యక్షులు బొప్పరాజు వెంకటేశ్వర్లు సూచించారు. కష్టపడి పనిచేసినా నిర్లక్ష్యం, ఆలస్యం కారణంగా కొందరు తహసీల్దార్లపై అసంతృప్తి వినిపిస్తోందని చెప్పారు. ప్రజలతో మమేకమై తహసీల్దార్లు మంచి పేరు తెచ్చుకోవాలి అన్నారు. ప్రతి కేబినెట్కి, ప్రతి పండుగకు ఎదురు చూస్తున్న బకాయిలు, పీఆర్సీ, డీఏలు ఇవ్వాలని కోరారు. ప్రజలకి అత్యంత సేవ చేయగలగ ఏకైక శాఖ, ప్రత్యక్షంగా ప్రజలకి సహాయం చేయగలిగినటువంటి శాఖ రెవెన్యూ శాఖ. అటువంటి శాఖలో పనిచేయడం గర్వంగా ఫీల్ అవ్వాలి. ఎప్పుడు గర్వంగా ఫీల్ అవ్వాలి? ఎప్పుడైతే ప్రజలు ఏదైనా మనం ఈ తహసీల్దార్ గారితోనే మనం చేయించుకోవాలి, ఈ తహసీల్దార్గా మాకు ఉండాలి, ఈ తహసీల్దార్తో మాకు పనులు చేయించుకోవాలి మేము అని, ఈ ఆర్ఐతో చేయించుకోవాలి, ఈ విఆర్ఓ మాకు పని చేయాలి, ఈయనే చేస్తాడు, బాగా ఎన్నో పనులు చేసి పెడుతున్నాడని వాళ్ళందరి నుంచి మనకి ఒక గొప్ప మంచి మాటలు వారి నుంచి మనకు వచ్చినప్పుడే మనం గర్వంగా ఫీల్ అవ్వాలి. గతంలో దశాబ్దాల క్రితం, వందల సంవత్సరాల క్రితం ఉన్నటువంటి రెవెన్యూ శాఖలో మన పెద్దలు ఆ విధంగా పనిచేశారు కాబట్టే ఈరోజు రెవెన్యూ శాఖకి ఇంత గొప్ప పేరు, ఇంత గొప్ప గర్వంగా చెప్పుకునే అవకాశం మనకుంది. అదే విషయాన్ని మనం కూడా భవిష్యత్తు తరాలకు అందించాలి. అంతే తప్ప మనం ఎవరం కూడా ఒకరిద్దరున్నా అలాంటి